హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లా మేము ఇంత ప్రసాద్ వ్లాగ్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఎవరిని నమ్మాలి అనే టాపిక్ మీద. ప్లీజ్ నా వీడియోని స్కిప్ చేయొద్దు. ప్లీజ్ పూర్తిగా చూసి నచ్చితేనే లైక్ చేయండి ప్లీజ్. మన ప్రపంచంలో తప్పు చేయని మనిషి ఎవరు ఉండడు కదా. తప్పుని సమర్థించుకునేవాడు మూర్ఖుడు అనమాట. అదే తప్పును తెలుసుకొని పశ్చాత్తాపడేవాడు మంచివాడు. అలా కాకుండా తను చేసిన తప్పును సమర్థించుకొని వేరెవరమైన మన తప్పుని రుద్దేవాడు అతి మూర్ఖుడు. ఇలాంటి వాళ్ళని మాత్రం అసలు నమ్మకూడదు. గొర్రె కషాయవాడినే నమ్ముతుంది, మనిషి అబద్ధాలు చెప్పేవాడిని మాత్రమే ప్రతి రాయిలో భగవంతుడు ఉంటాడు కదా. కానీ ఆ భగవంతుడు ఎవరు, ఏ రూపంలో ఉన్నాడు అనేది మాత్రం ఒక శిల్పి మాత్రమే చెప్తాడు. శిల్పి మాత్రమే ఆ రాయిని చెక్కుతాడు. అప్పుడు ఈ రాయిలో ఈ భగవంతుడు ఉన్నాడని మాత్రమే మనకు తెలుస్తుంది. అలా 10 మంది మనల్ని నువ్వు చాలా మంచివాడు అని మనం పొగిడినా మనల్ని మంచి అన్నా అప్పుడు మనకు ఆ సంతోషం వెలకట్టలేనిది. చాలా 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 సంతోషం వేస్తుంది కదా. కానీ ఒక్క మనిషి నువ్వు చెడ్డోడివి అన్నప్పుడు ఆ బాధ ఎందుకు వర్ణనాతీతం? ఎన్ని సంవత్సరాలను ఎందుకు మనం మర్చిపోలేకపోతున్నాం? పూర్వంలో మనం చదువుకునే ఉంటాం, ఆదిమానవులను చూసే ఉంటాం. ఆదిమానవులు రాయితో కొట్టి నిప్పుని సృష్టించారు. కానీ ఇప్పుడున్న సమాజంలో మనిషి మాటలతో తగలబెట్టేస్తున్నారు అన్నమాట. మనం చేసే మంచి ఎవరికైనా సరే ఏదైనా సరే సహాయం చేస్తే అది మరుక్షణమే మర్చిపోవాలన్నమాట. అలా కాకుండా నేను వాళ్ళకి అది చేశాను, నేను ఇలా చేశానంటే అది ప్రతిఫలం ఆశించదనమాట. కానీ మనం మంచి చేసి మర్చిపోతున్నాం. కానీ మనకు మంచి చేసిన వాళ్ళకి మనకు సహాయం చేసిన వాళ్ళు మాత్రం మనం చనిపోయేంతవరకు మనకు గుర్తుంచుకోవాలి. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం తుమ్మ చెట్టు తెలుసా మీ అందరికీ? తుమ్మ చెట్టు చాలా ఎత్తు ఎదుగుతుంది. అది కూడా దేవతా వృక్షమే. కానీ మనం దాన్ని ఎక్కువగా పూజించాం. తులసి చెట్టుని మాత్రమే పూజిస్తాం కదా. అలానే చెడ్డవాడు ఎంత గొప్పవాడైనా ఉండొచ్చు, ఎంత ఆస్తిపడైనా వచ్చు, వాడికి మనం విలువ, మంచివాడికి మాత్రమే మనం విలువ ఇస్తాం. పక్షి ఎగురుతూ పోతున్నప్పుడు ఒక ఈక ఊడిపోయిద్దండి. ఊడిపోయినప్పుడు నా ఈక ఊడిపోయిందని చెప్పి కూర్చొని ఏడవదు కదా. పోతే పోయింది, కొత్త ఈక వస్తుంది కదా అని చెప్పి ఎగరటం మానేసిందా? అలాగే పనికిమాలిన వాళ్ళు మనల్ని ఏదో పనికిమాలిన మాటలు అన్నారని ఆ పనికిమాలిన మాటలు పట్టుకొని కూర్చోవటం కూడా చాలా తప్పే. బానిసత్వానికి లోనేవాడు మన బలాన్ని మనం గుర్తించలేడు. ఎందుకంటారు? ఒకరి మీద ఆధారపడితే నీ బలం ఏదో నీకు ఎలా తెలుస్తుంది? తాళిని బరువుగా భావించే స్త్రీ కూడా సంసారానికి పనికిరాదండి. ఎందుకంటే నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నైటు ఈ మంగళసూత్రాన్ని తీసి పడుకుంటున్నారు చాలామంది, నేను చూస్తున్నాను. కానీ ఏ టైంలో ఏ గడియలో ఏమవుతుందో తెలియదు. ఆ గడియంలో మనకి తాళి కట్టిన ఎందుకు ఇద్దరు ఈ తీసిన టైంలో అతనికి ఏదైనా అవ్వచ్చండి. అందుకని ప్లీజ్ తాళిని మాత్రం తీయొద్దు. భార్యను కనుక బానిసగా చూస్తే భర్త సమాధానికి పనికిరాడు. ఈ గొప్పదనాన్ని నిర్ణయించేది ఓన్లీ నీ గుణం మాత్రమే అని మాత్రం తెలుసుకోవాలి. అంతేగాని వేరేది కాదు, డబ్బు కాదు, ఏది కాదు. జీవితం అనేది ఒక యుద్ధ పోరాటం అన్నమాట. ఆ యుద్ధంలో మనం పోరాడాలి. యుద్ధాన్ని గెలవాలంటే పోరాడాలి. అంతేగాని నుంచో నిలబడి ఇలా చూస్తుంటే యుద్ధాన్ని మనం పోరాడతామా? నిలబడితే యుద్ధం గెలుస్తావా? పరిగెత్తుతూ ఉంటాం. కానీ ఏదో ఒక శక్తి మనల్ని వెనక్కి లాక్కుంటుంది. ఏంటి ఆ శక్తి? ఆ శక్తి ఏంటి? అసమర్థత. ఆ అసమర్థత అనేది పక్కన పెట్టేసి మనం పరిగెత్తు. ఎంత దూరమైనా సరే భారం లేకుండా వెళ్తావు. మనం గెలుస్తాం, మనం ఓడిపోము, మనం ఏదైనా సాధిస్తామని చెప్పి ఎంత దూరమైనా సరే, ఎంత భారమైనా సరే వెళ్ళు, విజయం మన సొంతం అవుతుంది. దూరమైన జీవిత సత్యం ఏంటంటే, ఎవరి మనసు అయితే వెన్నపూసలాగా మంచితనంగా ఉంటుందో పాపం వారి తలరాత అనేది డిఫరెంట్గా రాస్తాడు దేవుడు. కష్టే ఫలే సుఖి అన్నాడు కదా. కానీ మనం కష్టపడ్డా కూడా, మనం అంత కష్టపడుతున్నా కూడా బ్రహ్మదేవుడు కూడా మన తలరాతను ఒక్కోసారి నువ్వు కష్టాలను అనుభవిస్తున్నావు కాబట్టి నీ సహనం మీద కొడతాను. నీ ఎంత సహనం ఎంత అంత కష్టాలు పెడతాడట దేవుడు. ఏ వస్తువైనా పగిలినప్పుడు చాలా శబ్దం చేస్తుంది. ఒక అద్దమైన ఇంట్లో ఒక వస్తువైనా, ఏ వస్తువైనా సరే మనం విసిరేసినప్పుడు శబ్దం వస్తుంది. కానీ మన మనసు పగిలినప్పుడు మాత్రం ఏమొస్తుంది? మౌనం వస్తుంది కదా. మనం ఇతరుని బాధ పెట్టడం నీటిలో ఒక రాయిని విసిరేస్తామండి. అంత సులువు అనమాట. మనం పక్క వాళ్ళ మాట అంటాం, ఒక మాట అంటాం, ఉత్తరాళ్ళు ఎంత బాధపడతారనేది మాత్రం మనకు తెలియదు కదా. చాలా ఈజీ. కానీ ఆ మాటను వెనక్కి తీసుకురాలేము. ఆ రాయి, నీళ్ళు వేసిన రాయి వెతికి తీసుకురావడం ఎంత కష్టం. ఓడిపోవటం అంటే మనం ఏదో మొత్తం అయిపోవటం కాదు. ఓడిపోయాము అంటే మొత్తం సర్వం కోల్పోయామని కాదు.
మనకు తెలియనివన్నీ మనం నేర్చుకుంటున్నాము. ఇలా తెలియనివన్నీ నేర్చుకొని మళ్ళీ జీవితంలో ప్రయత్నించాలి కూడా. మనం 10 మందిని సంతోషపెట్టకపోయినా పర్లేదండోయ్! కానీ ఒక్కరిని కూడా బాధ పెట్టకూడదు. ఇది మనం చనిపోయే వరకు అర్థం కాని సమస్య అనమాట. ఇవన్నీ ఎవరిని నమ్మాలి, ఏం చేయాలనేవి. ఇవన్నీ మనకు అర్థమైతే మనం ఎవరిని నమ్మాలి, మనం ఎలా ఉండాలనేది తెలుస్తుంది. నువ్వు మౌనంగా నీ పని నువ్వు చేసుకుంటావు. విజయం నీకు గర్జిస్తూ వస్తుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి నా వీడియోస్, మోటివేషన్ వీడియోస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.